కనకమ్మ గారి పెద్ద మనవరాలిని నేను. నా చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే పెరిగాను. వాళ్ళు పెట్టుతుండటం చూసి వాళ్ళ దగ్గరికి 40 ఏళ్ళుగా పెట్టారు. వాళ్ళతో మేము అనుబంధంతో ఉండి ఇంకా ఇలాగే కంటిన్యూ చేయాలని, వారి ఆశీస్సులతో కంటిన్యూ చేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు. కనకమ్మ గారి పెద్ద మనవరాలిని నేను. నా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైలం ఆలయంలో స్వామి అమ్మవార్లకు నంది వాహన సేవా ఉత్సవం జరుగుతుంది. రాత్రి 10 గంటలకు లింగోద్భవ కాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, 11 గంటల నుండి 11 గంటల 45 నిమిషాల వరకు స్వామివారికి అలంకరణ, రాత్రి 12 గంటలకు పార్వతీ పరమేశ్వరుల మహాశివరాత్రి కళ్యాణోత్సవం జరుగుతోంది. భక్తుల తాకిడి అధికంగా ఉండడంతో ఆలయ అధికారులు, జిల్లా కలెక్టర్, పోలీసులు ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. ఇక మరింత సమాచారం శ్రీశైలం నుండి మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. శివరాత్రి సందర్భంగా శ్రీశైలం ఆలయంలో తెల్లవారుజామున 2:30 గంటల నుంచే దర్శనాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. లక్షలాది మంది భక్తులు దర్శనానికి వస్తున్నటువంటి నేపథ్యంలో వారి కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు భక్తులకు దర్శనం కూడా కల్పించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. సాయంత్రం 5:30 గంటలకి స్వామి అమ్మవార్లకు ప్రభోత్సవం కార్యక్రమం కూడా చేపడతారు. దాంతోపాటు రాత్రి కొన్ని కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. రాత్రి 10 గంటల నుంచి మల్లన్న ఆలయానికి పాగలంకరణ, అక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారులతో పాటు అర్చకులు కూడా చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. రాత్రి 10 నుంచి 1:30 వరకు శ్రీ మల్లికార్జున స్వామి వారికి రుద్రాభిషేకం, అనంతరం బ్రహ్మోత్సవ కళ్యాణం కూడా చేపట్టేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఆలయ సిబ్బంది కూడా పూర్తి కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తున్నాము. భక్తులందరూ కూడా క్యూలో దర్శనం చేసేందుకు కూడా వెళ్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటు నంద్యాల జిల్లా కలెక్టర్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. వారు ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కూడా పరిశీలిస్తున్నారు. మరోవైపు జిల్లాలకు సంబంధించినటువంటి కర్నూలుతో పాటు నంద్యాలకు సంబంధించినటువంటి ఎస్పీలు కూడా ఇక్కడ చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తుంది. దాంతోపాటు అనేక మంది భక్తులు ఇటు శివస్వాములు కూడా వారు మాల ధరించి ఇరుముడి కట్టుకొని ఇటు శ్రీశైలంకి వచ్చినటువంటి నేపథ్యంలో వారికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా మాత్రం వారికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, కొన్ని ప్రత్యేకమైనటువంటి కంపార్ట్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం విజిట్స్ కూడా చూస్తున్నాము. పోలీసులు, జిల్లా అధికారులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా శ్రీశైలం ఆలయంలో ఉన్నటువంటి ఏర్పాట్లతో పాటు ఇక్కడ ఇంకా ఏ విధంగా ప్రత్యేకమైనటువంటి లైన్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా వారు మరొక కొన్ని లైన్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా వారు ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. దాంతోపాటు ఇప్పటికే దాదాపు అనేక మంది పోలీస్ సిబ్బందితో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్తో పాటు ఇంకా ఇతర డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి టీమ్స్ అందరూ కూడా ఇక్కడ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దాదాపు 2500 మంది పోలీసులు కూడా ఇక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. కాబట్టి వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మాత్రం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా ఒకవైపు ఈవో కూడా చెప్పడం జరిగింది. అందరికీ ఏర్పాట్లు చేశాము. చిన్నపిల్లలకు కూడా కొంత ప్రత్యేకమైనటువంటి లైన్లు ఏర్పాటు చేశాము. వివిఐపికి వచ్చేటువంటి వారికి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి లైన్స్ కూడా ఏర్పాటు చేశాము. శివస్వాములు అంటే వారు మాల ధరించి వచ్చినటువంటి వారు కావచ్చు, పాదయాత్ర చేసుకుంటూ వచ్చినటువంటి వారు కావచ్చు, ఇరుముడి కట్టుకొని అంటే వచ్చేటువంటి స్వాములందరూ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి కంపార్ట్మెంట్స్ కూడా ఏర్పాటు చేసి వారిని లోపల కూడా పంపిస్తున్నామని చెప్పేసి కూడా ఆలయ సిబ్బంది కూడా చెప్పడం జరుగుతుంది. అయితే పూర్తి స్థాయిలో అంటే ఆలయం లోపలికి ఎంట్రీ అయినటువంటి సమయంలో మాత్రం కొన్ని 3 లైన్లు కూడా ఏర్పాటు చేశారు. ఆ లైన్ల నుంచి కూడా మనకి స్ట్రైట్గా చూస్తున్నటువంటి ఆ కంపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రిల్స్ కనిపిస్తున్నాయి. అక్కడి నుంచి ఆ భక్తులందరినీ కూడా లోపలికి దర్శనం కోసం కూడా వారిని పంపిస్తున్నాం. మరోవైపు ఈ ఆపోజిట్లో ఉన్నటువంటి ఈ స్ట్రైట్ లైన్ చూస్తున్నాము. ఈ లైన్లో మొత్తం ఓన్లీ వీఐపీలకు మాత్రమే ఈ లైన్ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. వచ్చేటువంటి వీఐపీలకి ఈ ప్రత్యేకమైనటువంటి ఈ లైన్ ద్వారా కూడా వారిని లోపలికి కూడా అనుమతిస్తున్నారు. వారి కోసం కొన్ని వాటర్ కూడా సప్లై కూడా చేయడం జరుగుతుంది. వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఇబ్బంది లేకుండా చిన్నపిల్లలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో వారందరూ క్యూ లైన్లో ఉంటున్నటువంటి నేపథ్యంలో వారికి కొన్ని వసతులు కూడా కల్పించారు. వాటర్ కూడా ఎప్పటికప్పుడు వాటర్ కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది. వారికి ఎవరికి ఇబ్బంది లేకుండా మాత్రం భక్తులందరూ కూడా వచ్చి ప్రశాంతంగా